హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ స్వచ్ఛంద పదవి విరమణకు అప్లై చేశాడన్న విషయం చాలామంది ఆయన అభిమానులు, ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఆయన ప్రకాశం జిల్లాలో కూడా పనిచేశారు, చాలా చోట్ల పనిచేశాడు. అక్కడ చాలామంది ఒక విధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంచి యువకుడు, మంచి ఆఫీసరు, నిజాయితీ ఉంది. ప్రజల బాధలు ఎక్కడ బాధ ఉన్నా ఆయన వెళ్ళి వెంటనే మన రొటీన్ పోలీసు వ్యవస్థకు విరుద్ధంగా ఆయన స్పందించేవాడు. ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? రెండోది, ఈ 2014లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిందో అప్పుడున్న కేంద్ర ప్రభుత్వ కమిటీ, మన ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళ నివేదిక ప్రకారము ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా క్యాడర్ అధికారులను కొందరిని ఆంధ్రాకు, కొందరు తెలంగాణకు అలాట్ చేశారు. కానీ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్రాకు పోవడానికి ఇష్టపడలేదు, ఆంధ్రాలో ఉన్నవాడు తెలంగాణకి రావడానికి ఇష్టపడలేదు. ఇది చాలా బట్ వీళ్ళను ఆంధ్రాలో నుంచి కొంతమంది తెలంగాణలో, తెలంగాణ నుంచి కొంతమంది ఆంధ్రాలో, చివరికి వీళ్ళంతా క్యాట్లు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు అయ్యి చాలామంది కొంతమంది అటు ఇటు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా మన ఈ ఆమ్రపాలి, ఇదివరకు ఆమె తెలంగాణలో వరంగల్లో కలెక్టర్గా చేశారు. సో ఆమె వీళ్ళంతా మళ్ళా క్యాట్ను ఆశ్రయించి తెలంగాణకు వస్తున్నారు. సో ఎందుకు ఇలా? సో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే అధికారము లేక వస్తున్నారో, ఏ పార్టీ వాళ్ళైనా, అటు జగన్ కానీ ఇటు చంద్రబాబు కానీ, ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ను వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ రూల్స్ ప్రకారం పనిచేయనివ్వకుండా వాళ్ళను అడుగడుగును అడ్డుకొని ఇబ్బందులకు గురి చేస్తారు, లేకపోతే ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి అన్న భయంతోనే వీళ్ళు అటు ఇటు మారుతున్నారు. కానీ లేకుంటే వాళ్ళకి ఏం అవసరం ఉంది? ఆల్ ఇండియా క్యాడర్ అధికారి ఎక్కడైనా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో మరి ఇది ఎంతకాలం ఈ రకమైన ఈ రాజకీయ ప్రమేయము, ఇన్వాల్వ్మెంటు అడుగడుగున ఈ అధికారులతో మనకు వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తుంటే మరి అధికారులు ఎలా పనిచేస్తారు? ఎవరైనా వాళ్ళు చెప్పింది వింటే జైలు పోతున్నారు. మనకు విశాల్ గున్ని, తర్వాత వీళ్ళంతా ఆంజనేయులు గారు, వీళ్ళంతా ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో